రైట్. మత్తయి గారు రాసిన సువార్తలో ప్రభు యొక్క టెంప్టేషన్స్ మనం చూస్తున్నాం. శోధనను జయించడం ఎలా, పాపాన్ని జయించడం ఎలా, దుష్టుడు మన దగ్గరకు వచ్చి సాతాను మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఎలా మనం ఆ శోధనను అధిగమించాలో ప్రభువైన క్రీస్తు వారు తన జీవితం ద్వారా మనకి నేర్పించినటువంటి పాఠాలు. అందుకే మనం ఏమీ చేయక్కర్లా, జస్ట్ అక్కడ రాయబడినటువంటి ఆయన ఇచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆన్సర్స్ మనం చేస్తే చాలు, మనం సక్సెస్ అయిపోతాం. కాబట్టి పెద్ద ప్రాబ్లం మనకు అదే కదా, శోధనలు జయించలేకపోవడం. కాబట్టి ఆ శోధనలు జయించడం ఎలాగో గత 2 రోజులుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి శోధన అయిపోయింది, 2వ శోధన అయిపోయింది, ఇక 3వ శోధన దగ్గరకు మనం రాగలిగితే రాయబడుతున్న మాటలోకి వెళ్ళి చూడండి ఏం రాయబడుతుంది అన్నప్పుడు మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 8వ వచనం నుంచి రాయబడుతున్నటువంటి మాట. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి అని రాయబడి చూడండి. ఎక్కడికట్ట? మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి. మీరు గమనించండి, సాతాను లక్షణాలు మీరు గమనించారా ఎలా ఉందో? దేవాలయపు శిఖరానికి తీసుకుని వెళ్ళిందట. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుంది? ఒక ఎత్తైన కొండ. వీడికి ఎత్తైన అంటే పిచ్చి. ఆ పిచ్చి మీకు కూడా ఉందని చూసుకోండి. కొందరు చూసారా, పైకెక్కి కిందకు దూకుతూ ఉంటాడు. పైకి ఎందుకు వెళ్ళావు, కిందకి ఎందుకు దూకుతున్నావు? ఈ ఎత్తైన ప్రదేశాలు వీడికి మహాపిచ్చి. అందుకే వాడిని ఎందుకు దేవుడు కిందకు దోసేసాడంటే వాడు కోరిక తెలుసు కదా, ఆకాశ మండలం మీదకి నేను ఎక్కిపోవదును, నేను దేవుని సింహాసనం మీద కూర్చుంటాను, మహోన్నతునితో సమానంగా నేను చేసుకుంటాను, నా సింహాసనాన్ని హెచ్చించుకోవాలి, అందరికంటే పైన ఉండాలి. ఇదో పిచ్చి. వీడు ఎక్కడ ఉండాలి? ఇదో పిచ్చి. అందరికంటే పైన ఉండాలి, అందరికంటే పైన ఉండాలి. ఇది సాతాను లక్షణం. మీరు గమనించండి. ప్రభువు లక్షణం ఏంటంటే అందరికంటే పైన ఉన్నవాడు అందరికంటే దీనమైన స్థితిలో భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన దిగి వస్తాడు. ఆయన లక్షణం ఏంటంటే తన్ను తాను తగ్గించుకోవడం. మరి అపవాది లక్షణం ఏంటి? తన్ను తాను హెచ్చించుకోవడం. పైనున్న దేవుడు పైనుండి కిందకి దిగి వచ్చాడు. భూమి మీద పడేసిన వీడు భూమి మీద ఉండడట. వీడు ఏం చేశాడు? భూమి మీద పడేశాడు. భూమి మీద పడేసిన వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? మాట్లాడితే పైకి వెళ్తాడండి, మాట్లాడితే పైకి వెళ్తాడు. అందుకే ఎక్కడుంటావురా? కొండ మీద ఉంటాడు. ఎక్కడుంటావురా? ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాడు. అక్కడ ఉండడానికే ప్రయత్నిస్తాడు. అక్కడ ఉండడానికి. ఎత్తైన ప్రదేశాలంటే అపవాదికి మహా ఇష్టం. పైన ఉండడానికి ప్రయత్నిస్తాడు. నీ ఫీలింగ్స్ ఏంటి? పైన ఉండడానికి ప్రయత్నిస్తున్నావా, లేకపోతే కింద ఉండడానికి ప్రయత్నిస్తున్నావా? నిన్ను హెచ్చించుకుంటున్నావా, నిన్ను నువ్వు తగ్గించుకున్నావు? ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సాతాను లక్షణాలు మనలో పొరపాటును కూడా కనబడడానికి వీలు లేదు. ఇక తర్వాత ఏంటో తెలుసా? వీడికి ఇంకో లక్షణం కూడా ఉంది. ఒక చోట కుదురుగా ఉండడం. ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు? అపవాదులో అరణ్యములో ఉన్నాడు. ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు? అరణ్యం. అరణ్యం నుంచి ఎక్కడికి వచ్చాడు? దేవాలయం దగ్గరికి వచ్చాడు. దేవాలయం దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? వీడికి ఉన్న లక్షణం ఏది? అందుకే యోబు గ్రంథంలో రాయబడుతున్న మాట ఉంటుంది కదా, దేవుడు అడుగుతాడు ఎక్కడి నుంచి వచ్చావు అని. ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడు తెలీదా? ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడు తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఎందుకు అడుగుతున్నాడు తెలుసా ప్రశ్న? వీడి లక్షణం మనకి చూపించడానికి, అపవాది యొక్క లక్షణం మనకి చూపించడానికి ప్రభు వాడిని అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఒరే ఎక్కడి నుంచి వచ్చావురా అన్నాడు. ఏమన్నాడు? భూమి మీద అటు ఇటు. ఒక చోట ఉండలేవా? ఒక చోట ఉండలేవా? కొంతమందికి ఇదో లక్షణం అండి. ఒక చోట కాముగా ఉండరు. మరేం చేస్తారు? అక్కడికి వెళ్తాడు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాడు. నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అంటే నీ లక్షణం ఏంటి? నీ లక్షణం అపవాది లక్షణం. ఒక చోట నువ్వు కుదురుగా ఉండట్లేదంటే నీకున్న లక్షణం ఏంటంటే అపవాది లక్షణం. ఏంటి, సెమినార్కి వచ్చిన వాళ్ళు కూడా మీరు గమనించండి, 6 రోజుల నుంచి కుదురుగా ఎక్కడ ఉన్నారా? అక్కడికి వెళ్ళారా? 6 రోజులు బట్టి నుంచి, 6 రోజులు కాదు కదా, ఇది 4వ రోజా? ఈ 4 రోజులు బట్టి నుంచి కుదురుగా ఎక్కడ ఉన్నారా, లేదా ఎక్కడికైనా వెళ్ళారా?
ఒక ఆయన అడిగితే, తమ్ముడు సెమినార్కి వస్తున్నావు అంటే, వస్తున్నానయ్యా. ఎప్పుడు వస్తున్నావు? 2 రోజులు ప్లాన్ చేసుకున్నాను. 2 రోజుల ఆ మిగిలిన 4 రోజులు అంటే ఆయన చెప్పాడు, ఇక్కడ 2 రోజులట, ఇంకో చోట ఇంకో 2 రోజులట, ఇంకో చోట ఇంకో 2 రోజులట. అంటే ఈ లక్షణం ఏంటి? అటు ఇటు తిరుగుతాడు. కొంతమంది అయితే పొద్దున్న ఒక చోటకి వెళ్తున్నారు, మధ్యాహ్నం ఒక చోటకు వస్తున్నారు, సాయంత్రానికి ఇంకో చోటకి వెళ్తున్నాం. పైగా వెళ్ళినోడు వెళ్ళినట్టు ఉంటాడా? వచ్చి మళ్ళీ కామెంట్స్ ఏంటి తెలుసా? అక్కడ అది బాగాలేదు, ఇక్కడ ఇది నిన్ను ఎవడేసాడు పైన సూపర్వైజర్ కింద? నిన్ను ఎవడేసాడు? నిన్ను టెస్ట్ చేయమని ఎవరైనా పంపించారా? పోనీ ఏమైనా మార్కులు ఏమని ఎవరైనా పంపించారా? నిన్ను పైన ఆఫీసర్గా ఎవరు పెట్టారు? ఇంతకీ అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది? నిన్ను ఎవరు పెట్టారులా? ఈ లక్షణం ఎవరి లక్షణమో గమనించండి మీరు. ఒక చోటగా కుదురుగా ఏడు, ఒక చోట కుదురుగా ఏడిస్తే ఏదోటి అర్థం అవుద్ది నీకు. అటు ఇటు తిరిగేవనుకు ఏది అర్థం కాదు. ఏదైనా నీకు అర్థం కావాలంటే ఒక చోట కుదురుగా కూర్చుని నేర్చుకోవడం మొదలుపెట్టు, అప్పుడు అర్థం అవుతుంది. ఒక చోట ఉండే లక్షణం దైవ లక్షణం, అటు ఇటు తిరిగే లక్షణం దయ్యపు లక్షణం. కొన్నిసార్లు లోకంలో ఉంటావు, కొన్నిసార్లు దేవుల్లో ఉంటావు, కొన్నిసార్లు ఇంట్లో ఉంటావు, కొన్నిసార్లు ఎక్కడెక్కడో ఉంటావు. అటు ఇటు తిరగడం నీ లక్షణం అయితే ఆ లక్షణం మంచి లక్షణం కాదు. ఎటుబడితే అటు వెళ్ళిపోవడం నీ లక్షణం అయితే ఆ లక్షణం మంచి లక్షణం కాదు. ఒక చోట స్థిరంగా నిలబడడం అనేది మంచి లక్షణం. ఒక ఆయన చెప్పాడు, నేను అన్నీ పరిశోధిస్తానండి. అన్నీ అంటే బైబిల్ని పరిశోధిస్తాడట, ఇంకా ఉన్నాయి కదా, అయ్యి వెళ్తాడట, అన్నీ నమ్ముతాడట. అబ్బా, అయితే నువ్వు తినంగా ఉండే రకం కాదన్నమాట. నేను అక్కడికి వెళ్తానండి, ఎక్కడికి వస్తానండి, అక్కడికి వెళ్తాను, అన్ని చోట్లకి వెళ్తావు. అన్ని చోట్ల ఉన్నావు అంటే అర్థం ఏంటి? నేను ఆ పండుగ చేస్తానండి, ఈ పండుగ చేస్తానండి, అన్ని పండుగలు చేస్తాను. అయితే ఎవరు? అది ఏ లక్షణం? వీడికి ఉన్న లక్షణం ఏంటంటే ఒక చోట ఉండడం, అటు ఇటు తిరగడం అనేది స్థిరత్వం లేకపోవడం సాతాను లక్షణం. ఒక చోట మీరు నిలబడడానికి ట్రై చేశారా? నిలబడడానికి ప్రయత్నించండి, దేవుడు నిలబెడతాడు. కాబట్టి నిలబడడానికి మనం ట్రై చేయాలి, అటు ఇటు తిరగడానికి కాదు. దయచేసి గమనించండి. కాబట్టి ఈ లక్షణం అపవాది లక్షణం. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ప్రభువును కూడా ఎత్తైన ప్రదేశానికి. వాడి లక్షణాలే మనకు అలవాటు చేస్తాడు. ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడట, ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఈ లోక రాజ్యములను వాటి మహిమను ఆయనకు చూపి అని రాయబడింది. ఏం చేశాడు? ఈ లోక రాజ్యముల మహిమ, ఈ లోక రాజ్యాలన్నీ చూపించాడట, వాటి మహిమను చూపించాడట. ఈ చూపించడం కూడా ఎవరి లక్షణం? నా మాటలు అర్థమవుతున్నాయిగా, వీళ్ళ లక్షణమే చూపించడం. మీరు గమనించండి, ఈ మధ్యకాలం టూర్లు ఎక్కువైపోయినా చూసారా? ఏ టూర్లు? హోమ్ టూర్ అట. యూట్యూబ్లో ఒక వీడియో చేసి పెడుతున్నారు చూసారా? ఏంటది? హోమ్ టూర్. ఏంటి ఈ టూరు? దేనికి ఈ టూరు? రండి మా ఇల్లు చూద్దరు కానీ. ఏం చూపిస్తుంది? ఇదిగో ఈ మూలను చూశారు, ఈ చీపురి, మా ఇల్లు తుడిచే చీపురి ఇదే. ఎక్కడి నుంచి రప్పించాం అనుకుంటున్నారు? ఆఫ్రికా అడవుల్లో నుంచి రప్పించాం. ఏం చేయడానికి? పోనీ ఏ రోజున తుడిచావా? ఇవి చూపిస్తున్నారట. రండి, ఇదిగో మా చెక్కలు ఇవి, మా తలుపులు ఇవి, మా కిటికీలు ఇవి చూపిస్తున్నారు లేదా? రండి, హాల్లోకి వెళ్దాం రండి, కిచెన్లోకి వెళ్దాం రండి, బెడ్రూమ్లోకి వెళ్దాం రండి. ఇక ఎలా మొత్తం ఆ రూమ్ మొత్తం తిప్పుతుంటారు, ఆ ఇల్లు మొత్తం. ఏంటి చూపించడం? ఇవి ఎక్కువైపోయింది. ఎందుకంటే చూసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు చూపిస్తున్నారు వాళ్ళు? ప్రభువుకి ఆ రోజు ఎలా చూపించింది ఈ రోజు చూపిస్తుంది. మానేలా మనకెలా చూపిస్తుంది? ఈ హోమ్ టూర్లు అవి చూడగా మనకు అనిపిస్తుంది, ఏమన్నా తెలుసా? మా ఇంట్లో కూడా ఇలాంటి చీపురు ఉంటే ఎంత బాగుండు అని. ఇప్పుడు ఆ చీపురు కోసం నువ్వు ట్రై చేస్తావు, దాంట్లో ఉన్న వస్తువుల కోసం నువ్వు ట్రై చేస్తావు. రండి, మా చీరలు చూపిస్తాం. ఈ చీర మీద ఏముందో తెలుసా? ఇదిగో ఈ జర్రు చూడండి, జర్ర తేల, ఈ జర్రు చూడండి, ఈ తేలు చూడండి, ఈ పాము చూడండి అంటారు. దేనికి ఇవి చూడాలి? వాళ్ళు చూపిస్తారు, మనం ఏం చేయాలి?
చూడాలి. కొన్ని చోట్లకి ఒకవేళ ఏదన్నా బాగోలేదనో లేదంటే ప్రార్థన చేయమని పిలిస్తే వెళ్ళామనుకోండి, ఫస్ట్ కూర్చోబెట్టి అమ్మ బయటికి వెళ్ళాలంటే చేతిలో వాళ్ళ ఏమంటారు దాన్ని, మ్యారేజ్ ఫైల్ ఒకటి తీసుకొచ్చి, ఆల్బమ్ ఒకటి తీసుకొచ్చి పెడతారండి. బయట మీటింగ్కి వెళ్ళే పని ఉందంటే ఇప్పుడు ఏం చూడాలట, చూడండి. దేనికి? పోనీ ఖాళీగా ఉన్నప్పుడు చూపించడం అనుకోవచ్చు, కానీ ఏం చేయాలి? చూడాలి. చూసి ఏం చేయాలి? కామెంట్ చేయాలి. ఇలా చూపించడం అనేది వీడి లక్షణమే. అందుకే యాత్రలు ఎక్కువైపోయినాయి. నేనండి మీ విలేజ్ యాత్రికుడిని, అవునా? రండి, నేను మీ విలేజ్ యాత్రికుడిని, నేను దేశ యాత్రికుడిని, నేను ప్రపంచ యాత్రికుడిని. ఆయన చూపిస్తున్నాడు. ఎంతమంది? లక్షల మంది చూస్తున్నారండి. దేనికి? చూస్తున్నంత సేఫ్ ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఇదిగో ఈ దేశం చూడండి అంటాడు ఆయన. ఫీలింగ్ ఏంటి? అబ్బా నేను కూడా వెళ్తే బాగుండు, నేను కూడా అది అనుభవిస్తే బాగుండు, నేను కూడా అలా బతికితే బాగుండు, నేను కూడా అలా ఎంజాయ్ చేస్తే బాగుండు. నీకు ఆశ రేపడానికి వీడు చేసే పని ఏంటి తెలుసా? లోకంలో ఉన్న చెత్తంతా చూపిస్తాడు. చూపిస్తున్నాడా లేదా? చూపిస్తున్నాడా? ఇప్పటికీ చూపిస్తాడు. ప్రభువుకి ఆ రోజు చూపించాడు. ప్రభువుకి ఆ రోజు చూపించాడు. ఆ రోజే కాదు, ఈరోజు మనందరికీ చూపిస్తాడు. లోకాన్ని విడి చూపిస్తాడు. లోకాన్ని, అడవుల్ని చూపిస్తాడు, ఎడారిని చూపిస్తాడు, ఆకాశాన్ని చూపిస్తాడు, నక్షత్రాలను చూపిస్తాడు. ప్రతిదీ కూడా నీకు చూపిస్తాడు. ఎందుకంటే ఈ లోకమంతా నిన్ను చూపించి నీ టైం మొత్తం వేస్ట్ చేస్తాడు వీడు. ఆశలు రేపుతాడు, ఆలోచనలు పుట్టిస్తాడు, వాటి మీద ఆశ కలిగేటట్టు చేస్తాడు, వాటిని అనుభవించాలని కోరిక పుట్టిస్తుంటాడు. ఫస్ట్ చూపిస్తాడు. అవ్వమ్మకు పండు చూపించాడు, ప్రభువుకు లోకాన్ని చూపించాడు, మనకు కూడా ఎన్నెన్నో చూపిస్తున్నాడు. ఇలా చూపించడానికి ఏం ఎంచుకుంటాడంటే ఎత్తైన ప్రదేశాలు. ఇప్పుడు కూడా మనకు చూపించేది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఎక్కడి నుంచి? ఎత్తైన ప్రదేశాలు. అందుకే పెద్ద టవర్ ఒకటి ఉంటుంది. ఈ టవర్ మీద దేనికి? ఈ టవరు సిగ్నల్స్కి. ఆ సిగ్నల్స్ ద్వారా ఏం చూపిస్తుంది నీకు? ఆ ఎత్తైన టవర్ ఏం చేస్తుంది తెలుసా? ఈ లోకాన్ని చూపించడానికి ఆ రోజు ప్రభువుకి ఏం చేసిందంటే ఒక ఎత్తైన కొండను ఎంచుకుంది. మరి ఈరోజు కొండలు మీ ఊళ్ళో లేకపోతే నీకు చూపించడానికి ఒక ఎత్తైన టవర్ తెచ్చి మీ ఊళ్ళో పెట్టి అక్కడి నుంచి చూపిస్తుంది. చూడు, ఏం చూడు? ప్రపంచంలో ఉన్న చెత్తంతా చూడు. ప్రపంచంలో ఉన్న చెత్తంతా చూడు. చేతిలో పెట్టుకుని చూడు, టీవీలో పెట్టుకుని చూడని చెప్పి మన జీవితాల చూడడానికి అంకితం చేసింది. చేసిందా లేదా? అర్థమవుతుందా? ఆ టెంప్టేషన్స్ ఇవే. నా దగ్గరికి రాలేదనుకుంటున్నారేమో, నా చేతిలోకి రాలేదని, నా చుట్టుపక్కల రాలేదనుకో, నీ చేతిలోకి వచ్చింది, నీ జోబులోకి వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది? నీకు ప్రపంచాన్ని చూపిస్తుంది. చూపించంటుంది ఎంజాయ్ చేయి. ఇంకేంటట? ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి చూపిస్తుందట. చూపించి ఏమంటుంది? ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకి చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా. ఇప్పుడు అంటుంది, ఇవన్నీ చూస్తున్నావు కదా, ఇవన్నీ నీకు ఇస్తాను. నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? నాకు సాగిలపడి మొక్కితే చాలు, ఇవన్నీ నీకే అంది. ఇప్పుడు చెప్పండి, ఏం చూపించింది ఇది? ఎంత చూపించింది? పైగా ఎవరికి చూపిస్తుంది? ఈ విశ్వాన్ని కలిగించిన ఆయనకి, ఈ సృష్టిని కలిగించిన ఆయనకి, క్రియేటర్ గట్ట ఇది చూపిస్తుందట. దీన్ని క్రియేట్ చేసిన వాడికే చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఈ లోకాన్ని చూపిస్తుందట. ఏముంది లోకం? పైగా ఎంత చూపిస్తుంది? మీరు ఆలోచించండి. నిజంగా లోకం అంతా చూపించిందా? నిజంగా లోకం అంతా చూపించిందా? ఎంత చూపించగలదు? మీరు ఆలోచిస్తే ఒక ఎత్తైన కొండ మీదకి మనమే వెళ్ళాం. వెళితే ఎంతవరకు కనబడుతుంది మనకి? ఎంతవరకు అండి? ఈ కంటికి కొంత డిస్టెన్స్ ఉంటుంది చూసారా, అంత లెక్క చూడగలం. ఎందుకంటే ఒకవేళ నార్మల్గా నిలబడితే కొంత దూరమే చూడగలమేమో, కొంత దూరమే. పైగా ఎంతవరకు? 90 డిగ్రీసా, 90 180 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ వరకు మనం చూడగలం. మన కంటికి ఉన్న కెపాసిటీ ఏంటంటే 180 డిగ్రీస్ వరకు మనం కవర్ చేయగలం. 360 డిగ్రీస్లో కవర్ చేయలేము.
ఒకవేళ పోన్ లేదు, నువ్వు గిర్రక్కని తిరిగి చుట్టూ తిరిగి చూసినా 360 డిగ్రీస్ నువ్వు కవర్ చేసినా ఎంత డిస్టెన్స్ చూడగలవు? ఎంత చూడగలవు? పోన్ లేదు, కాస్త ఎత్తైన పర్వతం మీదకి ఎక్కామనుకోండి, ఇంకాస్త దూరం చూడగలం. బాగా ఎత్తైన ప్రదేశానికి ఎక్కామనుకో ఇంకాస్త చూడగలం. కానీ లోకమంతా ఒక ఎత్తైన ప్రదేశం నుంచి చూసేయగలమా? చూడగలమా? లోకం మొత్తం, భూగోళం మొత్తం చూసేయగలరా? చూడలేము. పైగా ఒక ఎత్తైన ఏమన్నాడు, ఒక ఎత్తైన కొండ మీద నుంచి ఒకవేళ మేబీ ఆకాశంలోకి వెళ్ళిపోతే ఏం చేయొచ్చు? చూడొచ్చేమో. ఆకాశంలోకి వెళ్ళిపోతే చూడొచ్చేమో భూగోళం మొత్తం. పైగా ఆకాశంలోకి వెళ్ళిపోయినా చూడలేము. ఎందుకంటే చూడాలి అంటే, భూమిని చూడాలంటే సూర్యుని యొక్క కాంతి ఉండాలి. ఎంతవరకు పడుతుంది? ఎంతవరకు అండి? ఆఫ్ కదా. అంటే ఒకవేళ ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి చూపించిన భూగోళంలో ఎంత చూపించగలదు? ఎంత? ఆఫ్ చూపించగలదు. మిగిలిన ఆఫ్ అంతా ఏముంటుంది? చీకటి ఉంటుంది. సగ భాగం చీకటి ఉంది, సగ భాగం వెలుగుంది. అంటే డీప్గా అది ట్రై చేసినా ఎంతవరకు చూపించగలదు? ఒక సగ భాగం చూపించి అంటది, ఇదంతా నీకు ఇస్తాను. మరి మిగిలిన భాగం అద్దె అనుకోనేరు. ప్రభువు కాబట్టి కనిపెట్టేశాడు. మనకైతే అమ్మో 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 గుండ్లు బాధేసుకుంటాం మనం. ఇచ్చే దానికి అర్థం ఏంటి తెలుసా? అది చూపించిందే కాదు, చూపించింది ఇంకా చాలా ఉంది లోకంలో. కలిగించింది ఇంకా చాలా ఉంది. కలిగించిన దాంట్లో సగం చూపించి అంటుంది, ఇదిగో ఇదంతా మనదే, ఇదంతా మనదే, నాదే, నాకు గనక మొక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తానంది. ఏంటండి ఇది ఇచ్చేసేది? ఒకవేళ నీకు చూపిస్తుందేమో, అది పెట్టే ఆశ ఉంది చూశారు, అది పెట్టే ఆశ, అది చేపకేసి ఎర్ర లాంటిది. చేపకేసి ఎర్ర కడుపు నిండిపోతుందా? ఎర్ర తింటే కడుపు నిండుతుందా? ఏమి నిండుతుంది? కానీ చేప దేనికి గుర్తుపడుతుంది తెలుసా? ఎర్ర గుర్తుపడుతుంది. కడుపు నిండన దానికి గుర్తుపడుతుందండి. అది పిచ్చి చేప, ఎర్రి చేప. ఇక ఎప్పుడు ఉన్న లక్షణం ఏంటి తెలుసా? అన్ని రోజులు ఆహారం వేటాడింది. అది ఎలా వేటాడింది? ఆ చేప కడుపు నిండాలంటే పరిగెడుతున్న దాన్ని పట్టుకుని తినాలి. రోజు పరిగెడుతున్న దాన్ని పట్టుకుని తింటుంది. ఈ రోజు కదలంది ఒకటి అలా కనబడుతుంది. కదలని దాన్ని ఏం చేస్తుంది? పట్టుకు. అంటే కష్టపడకుండా ఏమొస్తుంది అన్నమాట, ఇప్పుడు ఆహారం వస్తుంది. అక్కడ టెంప్ట్ అవుతుంది. అమ్మయ్య, నేను కష్టపడకుండానే. మీకు ఎప్పుడు గమనించండి, మీకు వలేసేటప్పుడు ఎరేసేటప్పుడు మీరు కష్టపడకుండా దొరుకుతుంది. ఆ కష్టపడకుండా దొరికేదానికి మీరు బలైపోయారు అన్నమాట. దెయ్యం వేసారైతే, నేను కష్టపడకుండా నాకు వస్తుంది, నేను ప్రయాసపడకుండా నాకు వస్తుంది, ఈజీగా వస్తుంది, సుఖంగా అందేస్తుందంటే అక్కడ అయిపోతున్నావు. ఎప్పుడు ఇలాగే బలైపోతూ ఉంటాయి. ఎలకలకు బొట్టలాడతారు చూసారా? బొట్టలను దేంతో తయారు చేస్తారు? తాటాకులతో తయారు చేసేవారండి. అవునా? ఎలక తాటాకులు బొట్టకు పడిపోద్ది. విచిత్రం ఏంటంటే, ఎలక పళ్ళున్నాయి చూసారా? ఆ పళ్ళుకున్న శక్తి ఎలాంటిది? దేన్నైనా కొరికేద్ది. చెక్కలు కొరికేద్దండి. అది చెక్కలే కాదు, పెద్ద రాయిని కూడా ఏం చేయగలదు? తొలిచేస్తుంది. ఇలాంటి రాయిలను తొలిచేసి ఇది దేంట్లో పడిపోయింది? తాటాకులు బుట్టకు బలైపోయిందండి. ఇదేంటండి? ఒకవేళ మీరు ఆలోచిస్తే దానికి ఆహారం తినాలనిపించినప్పుడు డైలీ కొరుకు తినడం అలవాటేగా. పళ్ళు ఉన్నాయిగా, పళ్ళు పదునైనవేగా. ఆ బుట్టను వెనక నుంచి కొరుకుని తినొచ్చు కదా. తినొచ్చా తినకూడదా? పైగా రాళ్లే కొరికేసి నీ పళ్ళకి వెనకాలను తాటేకలను కొరకడం కష్టమా ఈజీయా? కానీ ఎలాకేమనుకుంటా తెలుసా? ఆ రోజు అబ్బా డైలీ పళ్ళుకు పని చెప్పేదాన్ని. ఫస్ట్ దేనికి? కొరకడానికి, తర్వాత ఆహారం దొరకదు. ఈరోజు ఏంటి? డైరెక్ట్గా ఏమి కొరకక్కర్ లేకుండా ఏం చేయొచ్చు? ఈజీగా తినచ్చు. అక్కడ దొరికేస్తుంది. అది ఆల్రెడీ దానికి శక్తి ఉంది. ఆ రోజు ఆ శక్తిని ఉపయోగిస్తే ఆ బుట్టకు బలవదు. దేవుడు నీకు శక్తినిచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని కనుక ఉపయోగిస్తే, నీ శక్తిని ఉపయోగిస్తే నువ్వు సాతానికి బలవు. కానీ తేలిగ్గా వస్తుంది కదా, ఈజీగా వస్తుంది కదా. కనుక ఇలా వెళ్ళిపోయి సంపాదించేసుకుందాం, అనుభవిందాం అనుకుంటే వాడిని నేసేసాడు అన్నమాట. వాడిని నేసేసాడు. గమనించండి, ప్రభువుకి ఇది చూపించింది ఎంత?
ఆయన చేసిన దాంట్లో అనువంత చూపించుంటుంది. అవునా? ఆయన అంత చేశాడు. అనంత విశ్వాన్ని కలిగిస్తే ఒక ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకెళ్ళి అంటుంది, ఇదిగో ఇదే, ఇదంతా ఏం చేస్తాను, నీకు ఇస్తానంటుంది. అది ఇచ్చేదంతా నువ్వు అనుభవించేదంతా, అది ఇచ్చేది ఎంత ఉంటుందండి? అనువంత ఇవ్వడానికి ప్రయత్నించింది. అనువంత ప్రభువుకు తెలుసు. కానీ మనకున్న దరిద్రం ఏంటంటే ఆ అనువంతకే కక్కుర్తి పడుతూ ఉంటాం. దేనికి కక్కుర్తి పడకండి. దేనికి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇస్తాను అంటుంది, ఇవ్వగలదా? సాతాను ఈ లోకాన్ని మనకి ఇవ్వగలదా? ఏమివ్వగలదు? దీని బతికెట్టుకుని రొట్టె ఇవ్వలేదు. ఇది ఒకవేళ ఇచ్చే బలమైతే ప్రభువుకు ఆకలేసినప్పుడు రొట్టె ఇచ్చినా ఇవ్వలేదా? ఏం చెప్పింది? బోర్డు సలహా ఇచ్చింది. ఏమని? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని సలహాలు ఇస్తుంది. ఇది లోకాన్ని ఇవ్వదు, సలహాలు ఇస్తుంది. ఇది ఎక్కడిచ్చేయగలదు? లోకాన్ని ఎలా ఇవ్వగలదు? ఇదంతా నాదని చెప్తుంది. దీనికి ఎక్కడది? దీనిదా? కలిగించిందా? సృష్టించిందా? సంపాదించింది? ఎలా చేసింది? ఏంటి? ఎలా వచ్చింది నీకు? ఇది ఇష్టమేంటి? ఎవరు ఇవ్వాలి? ఈ లోకమంతా నాది. మీరు గమనించండి, నిజం అనుకునేరు. దీని పేరేంటి? అపవాదం అంటే దాని నైజ్యం అబద్ధాలు ఆడడం. అది ఇవ్వగలదని కాదు, అది ఇవ్వలేదు. నీకు ఏది ఇవ్వలేదు. ఏం చెప్తుందంటే, ఇదిగో అలా సంపాదించు, ఇలా సంపాదించు. నీ సంపాదన సంపాదించుకోవాల్సిందే. కాకపోతే షార్ట్ కట్లు చెప్తుంది అంతే. ఏంటి ఆ షార్ట్ కట్ అంటే? దొంగతనాలు చేయి, వ్యభిచారం చేయి, తప్పుడు మార్గాలు చూపిస్తుంది. ఇది ఏ విధంగానూ మనకి ఏ విధంగానూ సాయం చేయలేదు. సాయం చేసేది ఎవరు? ఇవ్వగలిగేది ఎవరు? ఇవ్వగలిగేది దేవుడు అండి. ఆకలేస్తే ఆహారం పెట్టేది ఆయన. ఆయన అంటాడు చేసుకో అండు. ఏమంటాడు? ఆకలేస్తుందా? ఆయన అన్నం పెట్టగలడు. లోకాన్ని సైతం ఇవ్వగలడు. కానీ ఇది ఇస్తానంటదేంటి? ఎవరు ఇవ్వగలరు? సాత్వికులు ధన్యులు, వారు లోకమును స్వతంత్రించుకుంటారు. లోకాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? సాత్వికులు. ఆ సాత్వికులకి ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, లోకములో ఏది ఇవ్వాలని ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మధ్యలో వచ్చి అంటుంది ఇదంతా నాదే, ఏం చేస్తాను? నీకు ఇస్తాను. నువ్విస్తావా? అది ఇస్తానంటే మనం నమ్మేస్తాం. నమ్మేసి ఏం చేయమంటావు? మొక్కమంటావా? ఎలా మొక్కమంటావు? సాష్టాంగపడి మొక్కమంటావా? మనమైతే పిల్లి మొక్కలు వేసేద్దాం. సాష్టాంగపడి ఏంటి? పొర్లు మొక్కేస్తాను, మొక్కేద్దాం. ప్రభు అంటున్నాడు, ఆయనకి తెలుసు దీనికి ఎక్కడదే, ఎలా ఇవ్వగలదు, ఎక్కడి నుంచి తెచ్చివ్వగలదు. దాని స్వాధీనంలో ఏముంది? దాని స్వాధీనంలో ఏమీ లేదండి, ఏమీ లేదు. మీరు గమనించండి, ఇచ్చేది దేవుడు, ఫోటో మాత్రం దీనిది. ఫోటో మాత్రం అపవాదం ఉంటుంది, ఇచ్చేది దేవుడు. ఈ లోక రాజ్యాలన్నీ ఆయనవి. ఆయనకి ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు. అవునా కాదా? లోక రాజ్యాల మీద పెత్తనం ఎవరిది? దేవుంది. అందుకే మీరు గమనించండి, బబులోనీయులకి లోకాన్ని అప్పగించాడు. ఎవరు అప్పగించారు? సాతానా దేవుడా? దేవుడు అప్పగించాడు. ఫోటో ఎవరిది? బబులోనీయులు యుద్ధం చేసేటప్పుడు ఒక విగ్రహాన్ని పెట్టుకుని యుద్ధం చేసేవారు. ఫోటో ఎవరిది? వీడిది. ఫోటో వీడిది. ఇచ్చేది ఎవరు? దేవుడిచ్చే దాని మీద వీడి పేరు రాసేసుకుంటాడు. ఎందుకంటే తీసుకునే వాళ్ళకి తెలియదు కదా, బబులోన్ రాజుకు తెలియదు దేవుడు ఇస్తున్నాడని. వాడు ఏమనుకున్నాడంటే, ఎవరు ఇస్తున్నారు? ఇదే ఇస్తుందానికి ఈడు బొమ్మ ఎట్టుకుని తిరిగేవాడు, ఈ అపవాది బొమ్మ ఎట్టుకుని తిరిగేవాడు, ఈ అపవాది విగ్రహం పెట్టుకుని తిరిగేవాడు. అందుకే బబులోనీలే కాదు, ఏ రాజులైనా వేటిని పట్టుకుని యుద్ధాలు చేశారు. వేటిని పట్టుకుని. ఇచ్చేది దేవుడు. మాదీలకి ఇచ్చింది ఎవరు? దేవుడు. పార్సికులకి ఇచ్చింది ఎవరు? దేవుడు. గ్రీకులకి ఇచ్చింది ఎవరు? దేవుడు. రోమిలకు అప్పగించింది ఎవరు? దేవుడు. కానీ ఫోటోలు ఎవరి? ఫోటోలు మాత్రం వీళ్ళవి, ఫోటోలు మాత్రం దీనివి. ఇచ్చేది దేవుడు. దేవుడిచ్చే దాని మీద వీడు ఫోటో వేసేసుకుంటాడండి. అందుకే వీడు కనబడతాడు, వీడే వేస్తున్నాడు అనుకుంటాం. అంతేందుకు, మోడీ గారికి అధికారం ఇచ్చింది ఎవరు?
ఏ దేవుడు? మన దేవుడే. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు? ఎవరో ఇచ్చారు అనుకుంటున్నాడు. ఇచ్చింది మన దేవుడే. ఆయనకే కాదు, ఎవరికైనా. బాబు గారికి ఇచ్చింది ఎవరు? మన దేవుడే. ఎందుకంటే లోకం మీద పెత్తనం ఎవరిది? ఆయనదే. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకిస్తాడు, వాళ్ళకిస్తాడు, వాళ్ళకిస్తాడు. కానీ ఎవరికి ఇచ్చింది తెలిపోద్ది, ఎవరికి ఇచ్చిన. ఎందుకంటే ఆయన ఎలాగూ రాడు కాబట్టి వెళ్ళేమంటుందంటే, ఇచ్చింది నేనే, ఇచ్చింది నేనే, చేసేది నేనే, నీకు అప్పగించేది నేనే. అబద్ధాలు చెప్తుందండి, అబద్ధాలు చెప్తుంది. అందుకే మీ జీవితంలో ఏదొచ్చినా అది దేవుని వల్ల రావాలి, అది దేవుని వల్ల. ఇంకా చెప్పాలంటే ప్రతిదీ కూడా, ప్రతి మేలు ఆయన నుంచే రావాలి, ఆయన నుంచే వస్తుంది. ఆయన అందరికీ చేస్తాడు, నమ్మిన వారికి, నమ్మని వారికి, ప్రతి వారికి ఆయన మేలు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇచ్చేది ఎవరు? దేవుడు. కానీ ఇది వచ్చి అంటది, ఇచ్చేది నేనే, నాకేం చేయి, మొక్కు, మొక్కు అని చెప్తుంది. చూడండి, మొక్కు అని చెప్తుంది. అలా మొక్కమన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, సాతానా పొమ్ము అన్నాడు. చూడండి, సాతానా పొమ్ము. మీరు గమనించండి, పైన టెంప్టేషన్ చేసేటప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ అందండి. ఆ 2 చోట్ల చెప్పిన మాట అంటే తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే. మరి ఇక్కడ అది గుర్తు చేయదు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు అయితే నాకు మొక్కు అంటే బాగుంటుందా? అక్కడ గుర్తు చేయదు, అక్కడ గుర్తు చేయదు. దానికి మొక్కించుకునేటప్పుడు, దానికి నమస్కారం చేసుకునేటప్పుడు, అది ఆరాధన చేయించుకునేటప్పుడు అక్కడ మనం దేవుని పిల్లలు మనం గుర్తు చేయదు. మిగిలిన చోట, కొన్ని చోట్ల మనకు ఆ పేరు చెప్పి రెచ్చగొడుతుంది, కానీ కొన్ని చోట్ల ఆ పేరు వాడదు. ఎక్కడంటే వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు, వాడికి మొక్కేటప్పుడు మాత్రం నువ్వు దేవుని కుమారుడు అయితే అని గుర్తు చేయదు. కానీ ఇక్కడ ప్రభు గుర్తు చేయకపోయిన ప్రభు అన్నాడు, సాతానా పొమ్ము, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనకు మాత్రము సేవింపబలను, ఆయనను మాత్రము సేవింపబలను. ఎవరికి మొక్కాలి? ప్రభువైన దేవుని, ప్రభువైన నీ దేవునికి, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని చూడండి. ఆరాధన ఒక్కడికే జరగాలి. ఆరాధన కేవలం ఆరాధనకు అర్హుడు దేవుడు ఒక్కడే. ఆ ఆరాధన ఇంకెవ్వరికి చేయడానికి వెళ్ళలేదు. నువ్వు హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా దేవుడు అన్న భావన కేవలం ఒక ప్రభువు మీద కలగాలి, ఇంకెవ్వరి మీద కలగడానికి వీల్లేదు. అది ప్రభువైన నీ దేవునికి మొక్కు. నువ్వు దేనికి మొక్కుతున్నా? కొంతమంది తెగ ముద్దులెట్టేస్తారండి. దేనికి? డబ్బు. కొంతమంది వేలుకున్న ఉంగరాలకు కూడా ముద్దులెడతారు. మరి ఎందుకు ఎడతారో తెలియదు. నువ్వు దేనికి మొక్కుతున్నావు? నువ్వు దేనికి మొక్కాల్సింది? ఒక్క దేవునికి మాత్రమే. ఇక దేనికి తలదించడానికి వీలు లేదు. కొంతమంది అయితే పాస్టర్ గారు కూడా మొక్కేసి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొక్కుతారు, వీళ్ళు మొక్కించుకుంటారు. మొక్కించుకునేవాడు ఎవడు దేవుని పిల్లలు కాదు, దేవుని సంబంధి కాదు. ఆడు మొక్కించుకునే అర్థం ఏంటి? వీడే. మీరు నాకు మొక్కాలి, నన్ను వర్షిప్ చేయాలని ఎవడైనా కోరుకుంటే, నన్ను గౌరవించాలి, నన్ను సన్మానించాలి, నన్ను హెచ్చించాలని ఎవడైనా ఇలాంటి పొగడ్తలకు అలవాటు పడితే వాడు వెనకున్నది వీడే. వీడికి పొగడ్తలంటే పిచ్చి, వీడికి ఆరాధన అంటే పిచ్చి, వీడికి మొక్కించుకోవడం అంటే పిచ్చి, వీడి చుట్టూ జనం తిరగడం అంటే వీడికి పిచ్చి. వీడికి పిచ్చండి. వీడికి ఈ పిచ్చి లక్షణాలన్నీ సాతానవే. ఎందుకంటే దేవునికి జరిగేవన్నీ వీడికి జరగాలి. అందుకే ఆరాధన ఎక్కడ జరిగినా ఒక ప్రభువు విషయంలో తప్ప ఎక్కడ జరిగినా వీడు ఉంటాడు. ఎక్కడ జరిగినా అది మనుషులకు జరుగుతుందా, అక్కడ వీడు ఉంటాడు. ఆ ఆరాధన వీడే అందుకుంటాడు. లేదు బొమ్మలకు జరుగుతుందా, అక్కడ కూడా వీడే ఉంటాడు. ఎందుకంటే విగ్రహం కానీ ప్రతిమ కానీ ఏదైనా ఏంటో తెలుసా? సాతాను యొక్క బినామీ. బినామీ అంటారు చూసారా? బినామీ అంటే అర్థం ఏంటి? బినామీ అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఆస్తి వాడిది కాదు, ఎవరిదో, కానీ పేరెవరిది? అతనిది ఉంటుంది. ఆ బినామీ పేరు ఉంటుంది, కానీ ఆస్తి మొత్తం
వేరే ఆయనది. వేరే ఆయన ఆస్తికి ఈయన బినామీగా ఉంటాడు. అందుకే చాలా చోట్ల దేవుని పేరట ఆరాధన జరుగుతుంది. దేవుళ్ళు ఎంతమంది? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడైన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ సత్యం కలిగిన వాడు ఒక్కడైన దేవుణ్ణి ఆరాధిస్తాడు. అబద్ధాలతో ఆరాధించే వాళ్ళని చూసారా? అబద్ధాలు నమ్మేవాళ్ళు, అబద్ధాల ద్వారా ఆరాధించేవాళ్ళు ఎవరికి ఆరాధన చేస్తున్నారంటే ఎవరికి? సాతానికి. వాడు ఎలాగైనా పొందుతాడు. ఎందుకంటే ఏదైనా వాడి బినామీయే. అది చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, గుట్ట కావచ్చు, కొండ కావచ్చు, ఏదైనా అక్కడ ఆరాధన జరుగుతుంది. దేవుళ్ళు లేకుండా, యేసుక్రీస్తు లేకుండా అక్కడ ఆరాధన జరుగుతుందంటే ఆ ప్లేస్లో ఎవరున్నారు తెలుసా? ఆ ప్లేస్లో ఉన్నది వీడే. ఆ ప్లేస్ పైకి కనబడుతుంది, అక్కడ ఉన్న రూపం ఏదో కనబడుతుంది. ఏ రూపమైనా కనబడిని, ఎన్ని రూపాలైనా కనబడిని, కానీ ఆరాధన పొందేవాడు ఒక్కడే. రూపాలు ఎన్నో, ఆరాధన మాత్రం వీడికే. ఎందుకంటే ఆరాధనలన్నీ వీడే పొందుతుంటాడు. అందుకే ప్రభువు పేరట ఆరాధించేవాడు ఎవరిని ఆరాధిస్తున్నాడు? దేవుని. మిగిలిన దేని పేరటైనా ఆరాధించేవాడు ఎవరిని? సాతాన్ని ఆరాధిస్తున్నాడు. ఎందుకంటే అవన్నీ ఏవైనా కావచ్చు, మీరు గమనించండి, అవన్నీ సాతాను యొక్క బినామీలు. ఆ బినామీలు సాతానివి అన్న సంగతి మీకు తెలియాలి. ఎందుకంటే ఈ బినామీలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఆ ప్రాపర్టీ మొత్తానికి ఓనర్ ఎవడు? వీడే. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నీకు మొక్కడం ఏంటి? ఎవరికి మొక్కాలి? నేను మొక్కాల్సింది ఒక్క దేవునికి మాత్రమే. ఒక దేవునికే మొక్కాలి. ఈ మాట చెప్పి ఆయన అన్నాడు, సాతానా పొమ్ము. అన్ని ఇస్తానన్నవాడు ఏం చేశాడు తెలుసాటి? పొమ్మనగానే పోయాడట. పెద్ద ఈరుళ్ళ బిల్డప్ ఇస్తాడంతే. వాడు వీరుడు కాదు. దెయ్యానికి భయపడిపోతాం మనం. భయపడాల్సింది లేదు. ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? అపవాదిని ఎదిరించండి. అంటే పోతాడు వాడు. ఓరకనే భయపడేవాడు ఎవడో తెలుసా? సాతాను. మీరు సాతాన్ని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మీ యొద్ద నుండి. కానీ అదేంటో మనం ఎదిరించాం. వాడు భయపడితే భయపడతాం, వాడు బెదిరిస్తే బెదిరిపోతాం, వాడికి జడిసిపోతాం, వాడికి లొంగిపోతాం. కానీ లొంగాల్సింది కాదు. ప్రభువు చెప్పిన మాట ఏంటంటే అపవాదిని ఎదిరించండి. ఎదిరిస్తే చాలు, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అలా చెప్పి ఆయన అంటున్నాడు, ఇది చేయండి. ఈ 3 విషయాల ద్వారా మనకు నేర్పించినటువంటి విషయాలు. ఇదిగో వాడి దగ్గర ఏమీ లేదు, కానీ ఏమంటాడో తెలుసా? ఈ లోకం నాదంటాడు. కానీ ప్రభు చెప్పాడు, ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి. సర్వాధికారి దగ్గరకు వచ్చి ఆయన అంటాడు, నేను నీకు అధికారం ఇస్తానన్నాడు. ఇక మనలాంటి వాళ్ళని ఎలా ఆడుకుంటాడు చూడండి, ఎలా ఆడుకుంటాడు. కాబట్టి గమనించండి, వాడి యొక్క ఎత్తుగడలను జాగ్రత్తగా కనిపెట్టడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. ఇంకో విషయం ఏంటంటే, మీరు గమనిస్తే ప్రభు ఈజీగా ఈ టెంప్టేషన్స్ అన్నీ గెలిచేసాడు. ఎలా అన్నప్పుడు ఒక చిట్కా మనకు చెప్తుంటాడు. ఏంటి ఆ చిట్కా అంటే, ప్రభు 3 చోట్ల వాక్యం వాడాడు. అవునా? 3 చోట్ల వాక్యమే. 3 చోట్ల వాక్యమే వాడు. ఆయన సొంత మాటలు వాడలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన వాడచ్చు సొంత మాటలు, ఎందుకంటే ఆయనే వాక్యం కాబట్టి. వాడే రైట్ ఆయనకుంది, వాడడానికి ఆయన అర్హత కలిగిన వాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు సైతం మార్చగలిగే క్యాపబిలిటీ కలిగిన వాడు. మార్చాడు. వ్యభిచరింపవద్దని చెప్పాను కదా, కానీ నేను చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఒక స్త్రీని మోహపు చూపు చూడొద్దు. అప్డేట్ చేశాడు. ఇక లేఖనాలను సైతం మార్చగలిగిన వాడాయన, శాసనాలను సైతం మార్చగలిగిన వాడాయన. అంతటి శక్తి కలిగిన ప్రభువు కూడా ఏ మాత్రం వీడి దగ్గర మార్చడం మానేసి ఏం వాడుతున్నాడు? రాయబడిన లేఖనాలే మాట్లాడుతున్నాడు. రాయబడిన లేఖనాలు. మీరు గమనించండి, అపవాదిని ఎదిరించడానికి ఏముండాలి? వాక్యం. మీరు ఏం చెప్పినా పోడాడు. అపవాదిని ఎదిరించాలంటే లాజిక్లు కాదు, మ్యాజిక్లు కాదు, లోకంలో ఉన్న బోడి సందేశాలు కాదు, నీతి సూత్రాలు కాదు.
అపవాదిని గెలవాలంటే ఉండాల్సిందేంటి తెలుసా? కేవలం దేవుని వాక్యం. ఆ వాక్యం లేకుండా నువ్వు ఏమీ ఎదిరించలేవాడిని. వాడిని ఎదిరించాలంటే నీ దగ్గర ఒక శక్తి కలిగిన వాక్యం ఉండాలి. ఆ వాక్యం దేవుని మాటే ఉండాలి. ఎందుకంటే ఆ మాటకు మాత్రమే భయపడతాడు వాడు. ఆ మాటకున్న శక్తి ఏంటో వాడికి బాగా తెలుసు. ఆ మాటకున్న శక్తి, దేవుని మాటకున్న శక్తి సాతానికి బాగా తెలుసు. అది ఆ మాటకు చాలా భయపడతాడు వాడు. వాడిని ఎదిరించాలంటే వాక్యం కావాలి. దరిద్రం ఏంటంటే మనకు వాక్యమే రాదు. వచ్చా ఏమొచ్చు? ఓ తమ్ముడు వచ్చి అన్నాడు, ఏలియా గారి గురించి సంఖ్యాకాండలు ఎంత గొప్పగా రాశారన్నయ్య అన్నాడు. ఎవరి గురించి? ఏలియా గారి గురించి ఎక్కడ? సంఖ్యాకాండంలో రాశారట. సంఖ్యాకాండంలో నేను షాక్ అయిపోయాను. ఇది ఎక్కడ రాశారు? నేను ఆయన చదవలేదా? మళ్ళీ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుండ అనుకుంటున్నారు. ఎంత గొప్పగా రాశారన్నయ్య. సంఖ్యాకాండంలో ఏలియా గారు ఎక్కడ ఉన్నాడు అని ఇలా ఉంటుంది. అనియా సమూయేలు 11 గ్రంథం చదివాను అనియా అన్నాడు. సమూయేలు 11 గ్రంథమా? 11 గ్రంథం ఎక్కడుంది? ఉన్న ఎన్ని గ్రంథాలు? 2 గ్రంథాలు. ఇప్పుడు 11 గ్రంథం ఎక్కడుందంటే డేటా నేను బైబిల్లో తెలియదు నీకు ఎక్కడుంది అనగానే మీరు గమనించారా? ఉంటుంది కదా. పోనా అంటే అన్నాడు, మిగిలిన 9 గ్రంథాలు ఏంది ఏ అన్నయ్యా అని అడిగి. మిగిలిన 9 గ్రంథాలు పరిశీలి చేస్తారు నీకు, లేకపోతే దేవుడు ఉత్తరం రాస్తాడు మిగిలిన 9 గ్రంథాలని దగ్గరికి. మళ్ళీ పైగా బైబిల్లో చాలా మరుగు చేశారు అన్నయ్య అన్నాడు. నిజమే. ఏంటవి? ఈ సమూయేలు 9 గ్రంథాలు, రాజులు 9 గ్రంథాలు, నెక్స్ట్ దినవృత్తాంతాలు 9 గ్రంథాలు, ఇక యోహాను గారు అయితే ఇంకా ఎక్కువ. యోహాను గారు 9 గ్రంథాలే కాదు, తర్వాత యోహాను గారు మొదటి గ్రంథం ఉంది, 11వ గ్రంథం ఉంది, తర్వాత 111 గ్రంథం ఉంది. అంటే మిగిలినవన్నీ ఏమైపోయినాయి? కాకెత్తుకుపోయింది. ఇలా ఉంటే మన తెలివితేటలు. పేతురు గారు మొదటి గ్రంథం, పేతురు గారు 11వ గ్రంథం. ఎన్నున్నాయి చూడండి. చాలా మరుగు చేశారు అన్నయ్య, నీకు దన్నం. ఒరే మరుగు చేయడం కాదు, అన్ని గ్రంథాలు లేవు. అది మొదటి పత్రిక, 2వ పత్రిక, వీడికి అంకెలు కూడా రావు. మరేమొచ్చు? లోకంలో మాత్రం నాలెడ్జ్ ఫుల్గా ఉందండి. లోకంలో తెలివితేటలు వచ్చింది. దొంగతనం చేయడానికి తెలివితేటలు వచ్చినాయి. ఎక్కడికి? జోబులు కత్తిరించక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? డైరెక్ట్గా బ్యాంక్ నుంచి కొట్టేస్తున్నారు. ఒకప్పుడు అది చాలా కష్టపడవలసి వచ్చిందండి దొంగతనం చేయడానికి. అర్ధరాత్రి నిద్రపోకుండా ఒంటికి ఆయిల్ రాసుకుని మరీ వెళ్ళేవారట. మరి ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుని ఏసీ రూమ్లో కూర్చుని కొట్టేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి? బ్యాంక్ నుంచి. కన్నాలు వేయడానికి తెలివితేటలు వచ్చినాయి, కానీ ఏం చేయడానికి రాలేదు. దేవుని వాక్యం దగ్గర కానీ జ్ఞానం దగ్గర కానీ రాలా. లోకంలో మాత్రం పండిపోయారు. అందుకే దేవుని దగ్గర ఎదగడం నేర్చుకోవాలి. వాక్యం కావాలి. వాక్యం చాలా శక్తివంతమైంది. వాక్యం నేర్చుకోవడానికి ట్రై చేయండి. అది ఉందా? మీ దగ్గర నుంచి ఎవడు ఏమీ పట్టుకెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే అది మిమ్మల్నే కాదు, మీ ఆత్మను సైతం రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. ఇక అదే కాదు, ఇక్కడ ఇంకొకటి ఉంది. వాక్యాన్ని ఉపయోగించిన ఆయన కేవలం ఒకే గ్రంథములో ఉన్న వాక్యాలను ఉపయోగించాడు. అవునా? ఎక్కడెక్కడియో చెప్పలేదు ఆయన. ఎక్కడో చెప్పాడు. 3 చోట్ల వాడిన రెఫరెన్స్లు ఏంటో తెలుసా అండి? ఎక్కడి అనుకుంటున్నారు అవి? ద్వితీయోపదేశ కాండంలో రాయబడినటువంటి మాటలు. బైబిల్ అంతా ఆయనకు తెలుసు. బైబిల్లో ఎన్నో మాటలుంటే కేవలం ద్వితీయోపదేశ కాండాన్ని మాత్రమే వాడాడు. అటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు. ద్వితీయోపదేశాన్ని మాత్రమే ఎందుకు ఆయన కోట్ చేశాడు? ఎందుకు చేశాడు? ద్వితీయోపదేశ కాండం ఎందుకు చేశాడు తెలుసా? వాక్యం తెలియడమే కాదు, ఆ వాక్యాన్ని తెలుసుకునే విధానం ఉండాలి. ద్వితీయోపదేశ కాండం అంటే ఆల్రెడీ చెప్పిందే మరలా రెండోసారి చెప్పడం. మీరు గమనించండి,
పాటలు 100 సార్లు వింటారు, వాక్యం ఎవడైనా రెండోసారి ఏంటని ట్రై చేశారా ఎప్పుడైనా? పెద్ద పండితుల్లో మాట్లాడతారండి, ఒకసారి విన్న వాక్యం ఇంకోసారి చెప్పామనుకోండి, మనం చెప్పేసావు ఇది అని. అవునా, సరే నేను చెప్పినట్టు చెప్పు. ఇప్పుడు వీడికి అక్షరం ఒక రాదు, మనం చెప్పేసావు, మనం చెప్పేస్తే సరిపోయిందా? నీకేమొచ్చు? వాక్యం రెండోసారి వినండి, అసలు ఛాన్స్ లేదు. మరలా రెండోసారి చెప్తున్నావా? లేకపోతే అత్తమానం విన్నదే, అందుకే మన బతుకులకు రాదు, మన బతుకులకు రాదు. వాక్యం ఎందుకు నీకు గుర్తుంటలేదు తెలుసా? వాక్యం ఒక్కసారి కాదు, వాక్యాన్ని 100 సార్లైన విను. అందుకే మీరు గమనించండి, బైబిల్లో దేవుడు రాయించిన విధానం ఒకటి ఉంది, కీర్తనలు రిపీట్ అవుతుంటాయి. ఇంకోటి ఏంటో తెలుసా? రాజుల గ్రంథాల్లో ఉన్నదే మరలేమైంది, దినవృత్తాంతాల్లో ఉంది. రెండోసారి ఎందుకు రాయించాడు? దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఒరే, నా మాటలు ఒక్కసారి కాదు, పదే పదే ధ్యానించాలి, పదే పదే. దేవుడు కొత్త విషయాలు రాయించలేక కాదు, దేవుడు రాయించాలనుకుంటే ఎన్ని విషయాలైనా రాయించగలడు. కానీ ఆయన ఏమనుకున్నాడు తెలుసా? కొత్తవి రాయించడం కాదు, అవసరమైనవి మాట్లాడితే ఏం చేయాలి? అవసరమైనవి రిపీట్ చేయాలి. సువార్తలు మీరు గమనించండి, మత్తయి సువార్తలో ఉన్న విషయాలు లూకా సువార్తలు ఉన్నాయా లేవా? 4 సువార్తల్లో కొన్ని విషయాలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకు రాయించాడు మరలా? దానికి అర్థం ఏంటో తెలుసా? రేయ్, ఒకసారి కాదు, ఒకే విషయాన్ని ఎన్నిసార్లు? 100 సార్లైన విను, 100 సార్లైన నోట్ చేసుకో, పదే 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 ధ్యానించు. అప్పుడు నీ హృదయంలో ఉండేది ప్రభువుకి ఎందుకు గుర్తుంది? వాక్యం అంటే వాక్యమైన ప్రభువు వాక్యాన్ని ఒక్కసారితో వదిలేసేవాడు కాదు, పదే పదే దీని గురించి మాట్లాడతారు. ఇశ్రాయేలు కట, యూదులు కట ద్వితీయోపదేశకాండం అంటే చీపటండి వాళ్ళకి. ఎందుకో తెలుసా? ద్వితీయోపదేశకాండాన్ని చీప్గా చూస్తారట. దేనికి చీప్గా చూస్తారంటే, ఆల్రెడీ చెప్పినవే దీంట్లో ఉంటాయని చదవడం మానేశారట. ద్వితీయోపదేశకాండ బైబిల్ పండితులు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండను పక్కన పెట్టారట. పక్కన పెట్టేసిన దాన్ని ప్రాధాన్యత చెప్పడానికి ప్రభు ఇక్కడ ఏం వాడుతున్నారు తెలుసా? సాతాన్ని గెలవాలంటే వాక్యం ఒక్కసారి కాదు, మరలా 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 వినేవాడు సాతాన్ని ధైర్యంగా ఎదిరించగలడు. నువ్వెందుకు ఎదిరించలేకపోతున్నావు? నువ్వెందుకు పడిపోతున్నావు? నువ్వెందుకు దిగజారిపోతున్నావు? ఈరోజు ఇక్కడికి వచ్చి మంచి బలంగా ఊపుతో బయటకు వెళ్తారు, రేపొద్దున బయటికి వెళ్ళిన తర్వాత చల్లారిపోతారు. ఎందుకు చల్లారిపోతున్నావు? ఎందుకు దిగజారిపోతున్నావు? ఎందుకు నిలబడలేకపోతున్నావు? ఇక్కడ కలిగిన వేడి బయటికి వెళ్ళేసరికి ఎందుకు చల్లారిపోతుంది? ఎందుకు చల్లారిపోతుంది? ఎందుకు చల్లారిపోతుంది తెలుసా? ఇక్కడ విషయాలు ఎక్కడే వదిలేస్తామా? తెలిసిపోయింది అనుకుంటున్నాం. తెలిసిపోవడం కాదు, దేవుడు జ్ఞానాన్ని కోరుకోవాలా. మరేం కోరుకున్నాడంటే అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం ఇక్కడ విన్నది బయటికి వెళ్ళి అనుభవించు, నెమరవేయి, పదే 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 ధ్యానించాలి. బయట పదే పదే దాన్ని రిపీట్ చేసి బతకాలి. మన బతుకుల్లో చూపించేంత వరకు వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. అందుకు ఆ ద్వితీయోపదేశ కాండను కోడ్ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాక్యం ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు. మీరు గమనించండి, 2వ రాజులు 20వ గ్రంథం 20 అధ్యాయంలో రాయబడినవే దినవృత్తాంతాల గ్రంథంలోనూ కనపడతాయి. దినవృత్తాంతాల గ్రంథంలోనే కాదు, యెషయా గారు కూడా మళ్ళీ దాన్ని ఏం చేశారు అంటే ఒకే అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఎన్నిసార్లు? 3 సార్లు కనబడుతుందండి. కీర్తన 14వ కీర్తన అది 2 సార్లు కనబడుతుంది. అదే కాదు, సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్నటువంటి హన్నా గారి ప్రార్థన లేదా కీర్తన అది మరలా ఎవరు పాడుతున్నారు తెలుసా? లూకా సువార్తలు అది మరలా రిపీట్ అవుతుంటుంది. మరియమ్మ గారు అదే మొదటి సమూయేలులో ఉన్నటువంటి ఆ పదాలను రిపీట్ చేసి ఈవిడ జ్ఞాపకం చేసుకుంటుంది. మరలా అక్కడవి ఎక్కడ కనబడుతుంటాయి. ఇన్నిసార్లు ఎందుకు రాస్తున్నాడు దేవుడు? ఎందుకు రాస్తున్నాడు తెలుసా? వాక్యాన్ని ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు? పదే పదే. డైలాగ్ ఉంది కదా, ఒకసారి కాదు, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. దేవుడు అంటాడు, ఒరేయ్ నేను ఒక్కసారి చెప్తాను, నువ్వు మాత్రం 100 సార్లు చదవాలి. నేను ఒక్కసారి చెప్తాను, నేను ఒక్కసారి చెప్పింది నేను 100 సార్లు చదవాలి. అలాంటిది నేను 2 సార్లు చెప్పానంటే
నేను 2 సార్లు చెప్పినట్టు అది నువ్వు 1,00,000 సార్లు చదవాలి. నువ్వు 1,00,000 సార్లు. నేను ఒక్కసారి చెప్తే అది 1000 సార్లు చదవాలి. నేను 2 సార్లు చెప్తే అది 1,00,000 సార్లు. నువ్వు రిపీట్ చేస్తే అప్పుడు ఈ వాక్యం నీ హృదయంలో నిలబడుతుంది. ఈ వాక్యం నీ హృదయంలో నిలబడుతుంది. ఇది నిలబడాలంటే ఒకసారి కాదు, పెద్ద పండితుల్లాగా ఒకసారి నీకు తెలిసిపోయిందంటే తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? బూడిద. నీకు ఏం తెలిసిపోయింది? బైబిల్ దగ్గర ఎవరికి ఏది తెలియదు, ఇంక్లూడింగ్ మీ. నాకే కాదు, నాకంటే తల పండిపోయిన వాళ్ళు ఎవరికీ తెలియదు. అందరు ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా? బైబిల్లో మాకు వెంట్రుక మొక్కంత కూడా తెలియదు. కనీసం నీటి బిందువు అంత తెలియదు. నీటి బిందువేంటి? నీటి తుంపరంత కూడా తెలియదు. తుంపర తెలుసుగా? కొన్ని లక్షల తుంపర్లు కలిస్తేనే ఒక నీటి బిందువు. 1,00,000 తుంపర్లు అంటే చూడండి, మనం మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న వస్తుంటాయి చూసారా? ఆ తుంపర్లు కలిస్తే, కొన్ని 1,00,000 తుంపర్లు కలిస్తే ఒక నీటి బిందువు అవుతుంది. మనకు తెలిసింది అంతా అనుకున్నారు బైబిల్లో. మనకు తెలిసిన దేవుని గురించి అంతా, అనంతుడైన దేవుని గురించి మనకు తెలియాలంటే నీకు కనీసం తుంపరంత కూడా తెలీదు. తుంపరంత తెలియనోడు తలెగరేసి మాట్లాడుతుంటాడు. తలెగరేసి. ఏం తెలుసు నీకు దేవుడి గురించి? ఏం తెలుసు దేవుడి గురించి? నీకు కానీ నాకు కానీ సరిగా ఏమీ తెలియదు. కానీ ఈ తుంపరంత తెలిసింది మనం ఏం చేస్తుంది తెలుసా? కట్టి పడేస్తుందండి. కాబట్టి వాక్యానికి ఉన్న శక్తి అది. ఆ వాక్యాన్ని అనుభవించడం నేర్చుకోండి. తిన్నదే 10 సార్లు తింటున్నాం కదా, బిర్యానీ బోరు కొడుతుందా? లేదు కదా. వారానికి 4 సార్లు పెట్టినా బోరు కొడద్దు. మరి వాక్యం ఎందుకు బోరు కొడుతుంది? వాక్యం మీద ఎందుకు చిరాకు పెడుతుంది? ఎందుకు అసహ్యం అనిపిస్తుంది? నీకు దాని టేస్ట్ తెలియదు, నీకు దాని విలువ తెలియదు నీకు. అందుకే దాన్ని అసహ్యించుకుంటున్నావు. అందుకే ఆత్మలు దిగజారిపోతున్నాయి. సెల్ ఫోన్తో గంటలు గడుపుతారు. వాక్యంతో నిమిషాలు కూడా గలపడారు. దేనికి? అందుకే బతుకులు నిలబట్టలేదు. బతుకులు నిలబడాలి అంటే వాక్యం పదే మన హృదయాల్లో ఉండాలి. ప్రభు అందుకే నాడు ద్వితీయోపదేశకాండం ఎందుకు కోడి చేస్తున్నాడు తెలుసా? ఆ శోధన టైంలో ప్రభువు నిలబడడానికి చూపిస్తుంది. ఇదిగో నేను నిలబడుతున్నాను. ఎలాగో తెలుసా? ఈ వాక్యం చేత పదే దేవుని మాటలు మీ హృదయం ముందు ఉండాలి. అప్పుడు మీరు సాతాన్ని ఏం చేయగలరు? గెలవాలంటే పదే వాక్యం మీ హృదయమందు ఉండాలి. అలాగూ ఉండునుగాక. ఆమేన్.